రేపు పాపప్ అయితే వస్తుంది. అంటే ఇది ఎలిఫెంట్ టైప్లో అయితే ఉంటుంది. మీకు నో ప్రాబ్లం, మీరు ఇలా వచ్చినా కూడా స్కిప్ చేసేయచ్చు. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకు కింద మనకైతే ఒక ఇమేజ్ ఒక షేప్, దాంతోపాటు ఒక ఇమేజ్, ఇదైతే ఐ ఇమేజ్ అయితే ఉంటుంది. ఇది మీకు నచ్చితే పెట్టుకోండి, కానీ బాగుంది, నేను స్పెషల్గా నచ్చింది కాబట్టి నేను పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లిరిక్స్ ఓన్లీ లిరిక్స్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఒకవేళ లిరికలే పెడదామని అనుకుంటే లిరికల్ సెంటర్లో పెట్టుకోండి, బాగుంటుంది. లేదు ఆ ఫోటో బాగుందని ట్రై చేద్దామంటే ట్రై చేయండి. బాగా నచ్చింది నాకు. మీకు వేరే ఫోటో, మీరు ఎవరైతే ఫోటో యూజ్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ ట్రై చేయండి. ఓకేనా, కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంటుంది, దాంతోపాటు గ్రూప్స్ ఉంటుంది, 2 గ్రూప్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అని వెళ్ళగలి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటోని కూడా కలర్ అని వెళ్ళగలి చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, చేంజ్ చేసుకున్నాం, కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, సెట్ అయింది, ఇది బాగా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షేప్ ఈ 3 ఓకే ఈ 3 సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటో ఎండింగ్లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. బీట్ మార్క్ అంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం 4 సార్లు అయితే పెట్టుకోవాలి మీరు. దాంతోపాటు ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఓకే, దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ అయితే వస్తుంది. ఆ టెక్స్ట్ అంటే ఆ వర్డ్స్ అయితే వస్తుంటుంది మీకు, మై స్వీడ్ అని, చాలా బాగుంటుంది అదైతే. ఓకే, ఇదైతే ట్రై చేయండి. ఓకే, ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఇందులో ఫోటో అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. టైటిల్ అయితే అలాగే ఉంచి ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. దాంతోపాటు ఇంతకుముందు గ్రూప్స్ గురించి కూడా చెప్పాను మీకు. అంతే, దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చి ఉంటే ఇంతవరకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై